చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం గత 15 ఆగస్టు రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మార్చ్ పాస్ట్ కానీ ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ కూడా చేపట్టడం జరిగింది. గత 3-4 రోజుల క్రితమే భారత రాజ్యాంగం మీద క్విజ్ పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఆల్రెడీ జడ్జెస్ సెలెక్ట్ చేసారు. వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందుకనే కాకుండా పచ్చదనం పరిశుభ్రత అనే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కూడా దాని మీద కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా 3 బహుమతులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యాపరంగా నారాయణ ఖేడ్ రోజు రోజుకో ముందుకు దూసుకోపోతా ఉంది. ఎంతో మందికి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. 55,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఉద్యోగాలు లేకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. విద్యాపరంగా అన్ని స్కూళ్ళను డెవలప్ చేసి అందరికీ క్రీడలలో ప్రోత్సహించాలి, తర్వాత అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో ప్రోత్సహించాలి, విద్యలో ప్రోత్సహించాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మీరందరూ చూస్తూ ఉన్నారు. క్రీడా యూనివర్సిటీ కూడా మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అందుకనే కాకుండా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి స్కిల్ యూనివర్సిటీ కూడా అది తీసుకురావడం జరిగింది. ట్రైనింగ్ యువకులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి నిజంగా ఈరోజు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మంచి ఒకటే కాకుండా ప్రదర్శనలు ఇచ్చిండ్రు. అన్నదాతలు పేరు మీద, తర్వాత ఎవరైతే మిలిటరీ మన సైనికుల దాని కూడా మంచి ప్రదర్శన ఉంటుంది. తెలంగాణ కల్చర్ని మంచి నృత్యాలతోని అందరికీ తెలిసే విధంగా ఈరోజు కృషి చేయడం జరిగింది. కాబట్టి తర్వాత సమయము ముఖ్యమని చెప్పేసి కూడా ఇంకో ప్రోగ్రాం కూడా చాలా మంచిగా జరిగింది. వారి ప్రతిభ పాట విద్యార్థుల యొక్క టాలెంట్ బయటికి తీయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలోని, దేశంలోని ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలను తీర్చే విధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సమస్యలు తీర్చే విధంగా ఈరోజు కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 4 స్కీమ్లను ముందుకు తీసుకుపోబడతా ఉంది. ఎందుకంటే మా రైతులకు చాలా కష్ట నష్టాలు ఉన్నారో వారికి రైతు పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పేసి రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఉపాధి హామీ పథకంలో భూమి లేని నిరుపేదలకు కూడా మా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచే రేషన్ ఏదైతే ఉందో మనకు ఈ ఫెయిర్ ప్రైస్ షాప్లలో బీదోళ్లకు, బిలో పావర్టీ లేని వాళ్ళకు తినడానికి బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అన్నిటి కూడా ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత చట్టం తేవడం జరిగింది. నిర్బంధ విద్య చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ కూడా చేయడం జరిగింది. ఇదొకటే కాకుండా ఉపాధి హామీ పథకం, ఇంకా రూరల్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ, ఏదంటే గ్రామీణ పారిశ్రామిక ఉద్యమం కూడా అలాంటి స్కీమ్స్ కూడా ఎన్నో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్కీమ్ తర్వాత రేషన్ కార్డ్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈరోజు నిరుపేదలకు ఇండ్లు లేని దుస్థితిలో ఉన్నారు, నిలవడానికి నీడ లేదు, ఇంకా చాలా వెనుకబడి. కాబట్టి అలాంటి సమాజంలోని అలాంటి ప్రజలందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికి ఒకటే సందేశం, ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఉన్నా కూడా విద్యార్థులు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు నేను పదే కోరుతూ ఉంటా, ఇంకా మన నారాయణ ఖేడ్ నియోజకవర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మంచి బోధన ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇస్తే వారు అత్యున్నత శిఖరాలకు ఎదిగి ఇంకా ముందు పోవాలి, వారి కుటుంబాన్ని పోషించుకోవాలి, మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.